స్వయంవరంలో శివధనస్సుని విరిచి సీతను గెలిచింది ఒకరైతే, శాపం వలన తనను మర్చిపోయిన రాధను మరీ ప్రేమించి తన మనసును గెలిచింది ఇంకొకరు. ధనస్సు ఎక్కుపెడితే 9 మద్ది చెట్లనైనా చీల్చుకొని గురి తప్పని గొప్పతనం ఒకరిదైతే, ఒక్కసారి సుదర్శన చక్రం చేతపడితే ఎటువంటి వారినైనా లొంగ తీసుకునే గొప్పతనం ఇంకొకరిది. ఏకపత్ని వ్రతుడుగా సీత మాత్రమే తన జీవితం అని బ్రతికింది ఒకరైతే, తన చిలిపి చేష్టలతో ఎంతోమంది గోపికల మనసులలో నిండింది ఇంకొకరు. తనకు ప్రాణమైన సీత కోసం రావణుడిని చావుకు దగ్గర చేసింది ఒకరైతే, తనకు ప్రాణం పోసిన తల్లిదండ్రుల కోసం కంసుడిని అంతం చేసింది ఇంకొకరు. 11,000 సంవత్సరాలు తన ప్రజలకు కష్టం అంటే తెలియకుండా రాజ్యాన్ని పరిపాలించింది ఒకరైతే, తన ప్రజల కోసం ఏకంగా సముద్రం మధ్యలో రాజ్యాన్ని నిర్మించింది ఇంకొకరు. ఇచ్చిన మాట ప్రకారం వనవాసానికి వెళుతున్న రాముడిని వదిలి ఉండలేక అతనితో పాటు వెళ్ళిన మనసు ఒకరిదైతే, శాపం వలన దూరమయ్యి ఇంకొకరితో వివాహం అయినప్పటికీ ఒకరినొకరు మర్చిపోలేని మనసులు ఇంకొకరివి. జీవనం అంతరించే వరకు ప్రేమ అంటే గుర్తొచ్చేది ఆ రాధాకృష్ణుల ప్రేమ అయితే, వివాహం అంటే గుర్తొచ్చేది ఆ సీతారాముల కళ్యాణమే.